హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటంటే ముందుగా మీ అందరికీ నా తరపు నుండి స్పెషల్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనకి నార్మల్గా ఇండిపెండెన్స్ డే అంటేనే మనందరం చాలా మిస్ అయిపోయేది మన స్కూల్ డేస్, అవునా కాదా? సో మన స్కూల్లో మనం ఎంతైతే ఎంజాయ్ చేస్తామో, బట్ ప్రజెంట్ ఉన్న లైఫ్లో మనం ఈ జాబ్ లైఫ్లో అయితే అసలు మనం ఎంజాయ్ చేయలేము. ఆ మెమొరీస్ కూడా మనకు తిరిగి అయితే రావు కదా. సో నార్మల్గా కానీ మనం చెప్పుకున్నట్లయితే మనం చిన్నప్పుడు ఓకే స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. నాకు ఎన్ని మెమొరీస్ గుర్తున్నాయో అని నేను మీతో షేర్ చేసుకుంటాను. లిటరలీ నా మైండ్లో ఏం రన్ అవుతుందంటే ఒక సాంగ్ అయితే రన్ అవుతుంది, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగా అయితే ఉందన్నమాట. సో ఫస్ట్లీ మన స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనేసి మన క్లాస్ లీడర్ అయితే అనౌన్స్ చేస్తారు. యాక్చువల్లీ టీచర్స్ తర్వాత క్లాస్ లీడర్కి వస్తుంది. క్లాస్ లీడర్ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు. 20 to 50 మధ్యలో ఒక్కొక్కరు ఈ రేంజ్లో ఇవ్వాలి అనేసి, ఎందుకంటే డెకరేషన్ చేయడానికి. ఆ డెకరేషన్ చేయడానికి అబ్బా అసలు మనం ఇచ్చే కటింగ్స్ ఆ రోజులు మనమే హీరోలం అన్నట్టు తెగ ఫీల్ అయిపోతూ ఉంటాము. కలర్ పేపర్స్ తెస్తారు, జెండా కలర్స్ ఫ్లాగ్ కలర్స్ తెస్తూ ఉంటారు, డెకరేట్ చేస్తూ ఉంటారు. డెకరేట్ చేసేటప్పుడు కూడా మనకు ఖచ్చితంగా చిన్న చిన్న గొడవలు అయితే పక్కా ఉంటాయి. వాడు ఏదో అన్నాడని అమ్మాయి అలుగుద్ది, అమ్మాయి ఏదో వాడు అలుగుద్ది, యూనిటీ ఉండదు. యూనిటీ కోసం అందరం గొడవ పడుతూ ఉంటాము, కంప్లైంట్స్ వెళ్తూ ఉంటాయి. బట్ ఓవరాల్గా టోటల్గా కానీ చూసుకున్నట్టు అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన క్లాస్ రూమ్ డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది. సో కేక్ ఏమైనా కట్ చేద్దామా అలాగనే అందరం మనం మంచి అయితే మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి కాంపిటీషన్స్. మనకి ఇండిపెండెన్స్ డే అనగానే కాంపిటీషన్స్ అయితే పక్కా ఉంటాయి. ఐ థింక్ సింగింగ్, ఎస్సే, స్పీచ్, డ్యాన్సింగ్, ఇంకేమున్నాయి అబ్బా నాకు తెలిసి ఇవి ఉన్నాయి. ఇవైతే మ్యాక్సిమం చాలా అన్నిట్లో అయితే ఉంటాయి. ఈ కాంపిటీషన్స్ అన్నిట్లో కూడా మనకి ఎలాగంటే మనకు వచ్చినా రాకపోయినా నేమ్ అయితే ఇచ్చేస్తూ ఉంటాము. ఎందుకు ఇస్తాము? క్లాస్లో కూర్చుంటే అసలు మనకు టీచర్ క్లాసులు చెప్తుంది, అదే మనం నేమ్ రిజిస్టర్ చేసామనుకోండి మనకు డ్యాన్స్ వేసేది వేయండి నెక్స్ట్, బట్ మనకు క్లాస్ అయితే తప్పించుకోవచ్చు కదా, ఫ్రీగా ఉండొచ్చు అనేసి డ్యాన్స్ రాకపోయినా కూడా డ్యాన్స్ క్లాస్లో చాలామంది నేమ్స్ అయితే ఇచ్చేస్తుంటారు. నిజమే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు డ్యాన్స్ వేస్తున్నప్పుడు అమ్మాయిలు తెలియకుండా చూడాలి, అమ్మాయిలు డ్యాన్స్ వేస్తున్నప్పుడు అబ్బాయిలు తొంగి చూడాలి వంటివి చేస్తూ ఉంటాము. ఇన్ కేస్ ఎవరైనా క్రషెస్ కానీ ఉన్నారనుకోండి, సో చెప్తారు కదా, రే చూడరా మీ పాప చూడరా డ్యాన్స్ ఎలా వేస్తుంది అనేసి, రే చూడే మీ బాబు చూడు ఎలా డ్యాన్స్ వేస్తున్నాడని. అప్పుడు మనకైతే లిటరలీ చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఏదో తెలియని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఓకే కాంపిటీషన్స్ విషయం కూడా అయిపోయింది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంకా రేపు ఇండిపెండెన్స్ డే అనగా ఇంక ఈరోజు అయితే ఇంకా చెప్పలేము. మనం ఈవినింగ్ చాలా లేట్గా వెళ్తాం, ఎందుకంటే డెకరేషన్ అది ఉంటుంది కాబట్టి. డాన్స్ రిహార్సల్ అన్నీ జరుగుతాయి, స్పీచ్ లెసన్లు అన్నీ జరుగుతాయి. ఇంక ఇప్పుడు సీన్ కనుక కట్ చేస్తే ఇండిపెండెన్స్ డే రోజు పొద్దున మనం అసలు ఎలా ఉంటాం చెప్పండి. త్వరగా లేచి ఫుల్ వైట్ యూనిఫామ్, అమ్మాయిలు అయితే వైట్ రిబ్బన్లు, వైట్ షూస్, ఇంకా లైక్ ఏంటి అన్నీ వైట్ యూనిఫామ్ వేసుకొని, మనకి బ్యాంగిల్స్ కూడా ఆ రోజు వైట్ వేస్తాము, లేదా ఫ్లాగ్ కలర్స్ వేస్తాము, రిబ్బన్లు మంచిగా తెల్ల రిబ్బన్లు ఇట్లా ముద్దుగా కట్టుకునే వాళ్ళము. అండ్ ఇంకా అసలు చూడగానే ఏదైనా నెక్లెస్ వేసుకున్న వైట్గా వేసుకునే వాళ్ళం. అబ్బాయిలు అయితే ఇంకా షర్ట్ ప్యాంటు వైట్, అండ్ అలాగే షూస్ కూడా వైట్ అయితే ప్రిఫర్ చేసేవాళ్ళు. బెల్ట్ అన్నీ ఉండాలి. ఇంకా అప్పుడు పీఈటీ సార్ కూడా ఆ రోజు యూనిఫామ్తో కానీ రాకపోతే విరగొట్టేసేవాడు. ఆ లెవెల్లో ఉండేది ఆ రోజుల్లో మనకి డెడికేషన్ అనేది. అయిపోతే ఇంకా స్కూల్కి వెళ్తాము. స్కూల్కి వెళ్ళాక ముందు కూర్చుంటే లైక్ మనం అంత ఎంజాయ్ చేయలేమనేసి ఎక్కువగా అందరం బ్యాక్ బెంచ్ అవి చివరిలో కూర్చోడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరైనా డ్యాన్స్ వేసారనుకోండి మనం బాగా అరవచ్చు గట్టిగా, సో ఎంజాయ్ చేయొచ్చు, విజిల్స్ చేయొచ్చు అనేసి. కానీ మనం విజిల్స్ వేసి అరిచినా కూడా మన పీటీ సార్ అయితే ఏంట్రా అరుస్తున్నావు, నోరు లెగుస్తుంది ఏంటని విజిలేసి మరి మనల్ని అయితే బెదిరించేవాడు. అమ్మ ఆ రోజు నిజంగా ఎంత బాగున్నాయి కదా. తర్వాత స్పీచెస్ ఇచ్చేటప్పుడు, ఎవరైనా టీచర్లు ఇచ్చేటప్పుడు అబ్బా ఇంతసేపు స్పీచ్ చెప్తాడంట్రా బాబు ఎప్పుడైపోతుంది ఏంటని బాగా ఎక్సైటింగ్గా మనం చూసేవాళ్ళము. మనం మనసులో బాగా తిట్టుకునే వాళ్ళం, నేను వచ్చిందే బూందీ మిక్చర్ కోసం, ఈ స్పీచ్ లేట్రా బాబు అని అనిపించేది. అండ్ ఇంకో విషయం మీకు గుర్తుందా, మనకి పిన్ ఉంటుంది, అంటే నార్మల్గా ఫ్లాగ్ మనం ఇక్కడ అటాచ్ చేస్తాం కదా, అంటే ఫ్లాగ్ కాకుండా పేపర్ లాగా కాకుండా పిన్స్ అయితే ఉండేవి. పిన్స్కి మన ఇండియా మ్యాప్ లాగా వచ్చేది, మన భారతదేశం యొక్క అవుట్లైన్ అయితే వచ్చేది, అది మనం వేసుకొని వెళ్ళేవాళ్ళం.
అప్పట్లో ఎలాగంటే అప్పట్లో అంటే మరీ ఏం భూమి పుట్టకముందు అయితే కాదు కానీ బట్ నార్మల్గా చెప్తున్నాం మన స్కూలింగ్లో అనమాట. సో ఖచ్చితంగా ఎవరైనా అలా పిన్ స్టైల్ కానీ ఇండియాని తగిలించుకున్నారనుకో ఫ్లాగ్, వాళ్ళు ఏదో కొంచెం చాలా ఎక్కువ అన్నట్టు అనమాట. పేపర్ ఫ్లాగ్ తగిలించుకుంటూ ఏదో కొంచెం అన్నట్టు. బట్ అలానే డిఫరెన్స్ ఏం లేదు, ఏదైనా మన ఫ్లాగే అనుకోండి. సో అలా మంచిగా ఉండేవాళ్ళం, స్పీచ్ల దగ్గర తిట్టుకునే వాళ్ళం. వచ్చింది బూందీ మిక్చర్ కోసం అనేసి, ఆ బూందీ మిక్చర్ కూడా ఎప్పుడెప్పుడు తీసుకుందామని ఎక్సైటింగ్ ఉండేవాళ్ళం. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువగా తీసుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుండి తెలియకుండా తీసుకోవాలని, అంటే ఎక్స్ట్రా తినడానికి అట్లా చేసేవాళ్ళము. ఫైనల్లీ ఇంకా ఏదో ఒకటి ఇండిపెండెన్స్ డే అయిపోయింది అనుకుని ఇంటికి వచ్చాక ఊరికే ఉంటామా? లేదు, ఖచ్చితంగా ఇంటికి వచ్చాక ఖడ్గం సినిమా అయితే చూడాలి. ఖడ్గం సినిమా చూసి దేశం మనదే తేజం మనదే అంటే పాట అందులో కాదనుకోండి, బట్ సింపుల్గా చెప్తున్నా, సాంగ్స్ బాగుంటాయి కదా. వందే మాత్రం అనే సాంగ్ మనం చూసి ఆ క్లైమాక్స్ సీన్ చూసి మనకు కొంచెం గూస్ బంప్స్ వచ్చి ఆ మూవీ అంతా చూస్తేనే మనకు ఆ రోజు ఇండిపెండెన్స్ డే అయితే కంప్లీట్ అయిపోతుంది కదా. బట్ టు బీ హానెస్ట్ చెప్పాలంటే రియాలిటీలో ప్రజెంట్ మనం చిన్నతనంలో మన స్కూలింగ్లో ఎంజాయ్ చేసినంత ఇండిపెండెన్స్ డేని ఇప్పుడైతే మనం చేయలేకపోతున్నాం. డ్యూ టు మేబీ మన ఆఫీసర్ షెడ్యూల్ వల్ల కావచ్చు, టైం మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా సింపుల్గా జెండా అయితే ఎగిరేస్తారు తప్ప, అంతేగాని చిన్నప్పుడు అయితే ఎంజాయ్ అయితే చేయలేకపోతున్నాం. లిటరలీ ఐ మిస్సింగ్ దోస్ డేస్. అసలు ఆ స్కూల్ డేస్ని నేనైతే చాలా మిస్ అవుతున్నాను. అండ్ మీరు కూడా ఇంకెవరైనా మిస్ అయితే నాకైతే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? ఓకే మరి బాయ్. నేనైతే చింపిడిగా ఉన్నా కదా, ప్లీజ్ ఇగ్నోర్ మై గంప జుట్టు. ఓకే మరి బాయ్. అంటిల్ దెన్ ఏముంది, ఏం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. సో ఓకేనా, చెప్పాను కదా, మీరు కూడా మీ స్కూల్ డేస్ని మీరు మిస్ అయితే నాకైతే కామెంట్ చేసేయండి. బాయ్.